హలో గాయస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. సో దేవరా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న ఇదైతే జరిగింది. ఏంటంటే బుక్ మై షో యాప్ అయితే క్రాష్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు పెద్ద పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అందరూ ఒకేసారి ఆ యాప్ ఓపెన్ చేస్తే అది క్రాష్ అయిపోయి ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వదు అనమాట. సో ఇక్కడ కూడా అదే జరిగింది. సో దేవరా మూవీకి ఆ లెవెల్లో హైప్ ఉందన్నమాట. నేను విత్ ప్రూఫ్ మీకు చూపిస్తాను. ఫస్ట్ సెప్టెంబర్ 22న 36,000 టికెట్లు సోల్డ్ అయినాయి అన్నమాట. ఆ తర్వాత సెప్టెంబర్ 24న ఆ కౌంట్ 30,000 నుంచి 1,00,000కి వెళ్ళిపోయింది. ఆ కౌంట్ 1,00,000 టికెట్లు సేల్ అయ్యాయి అన్నమాట. సో అక్కడి నుంచి 25న 363 టికెట్లు, అంటే వేల టికెట్లు అనమాట. నేను 363 అంటే ఆల్మోస్ట్ 63 లక్షలు టికెట్లు అయితే మనకి సేల్ అయ్యాయి అన్నమాట. సో ఈ లెవెల్లో చూసుకున్నట్లయితే సినిమా మీద చాలా ఎక్కువ హైపే ఉందని చెప్పాలన్నమాట. అలాగే ఇన్ని టికెట్లు సేల్ అయ్యాయి అంటే సో కలెక్షన్స్ కూడా ఆ లెవెల్లోనే ఉంటాయి. సో ఇది నేను జస్ట్ బుక్ మై షో సోర్స్ నుంచే మీకు చెప్తున్నాను. సో బుక్ మై షో కాకుండా ఇంకా పేటిఎంలో కూడా మనకి కొంతమంది బుక్ చేసుకుంటారు, అలాగే అమెజాన్లో కూడా కొంతమంది బుక్ చేసుకుంటారు, అలాగే జస్ట్ టికెట్స్ అని అదొక ప్లాట్ఫామ్. సో ఇవన్నింటిలో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1 మిలియన్ టికెట్స్ అయితే మనకి సేల్ అయ్యాయి అన్నమాట. సో ఇది అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. సో ఎందుకంటే కొన్ని సినిమాలకి మ్యాక్సిమం 500 ఆర్ 600 ఆ లెవెల్ వరకు వెళ్ళి ఆగుతుంటాయి. కొన్ని ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యి లాంగ్ రన్లో ఒకవేళ మంచి టాక్ వస్తే అప్పుడు ఆ సినిమాకి ఖచ్చితంగా 1 మిలియన్ మార్క్ అయితే క్రాస్ అవుతుంది. బట్ దేవరా మూవీకి ఏం జరిగిందంటే అసలు రిలీజ్ కాకముందే ఇంత లెవెల్లో టికెట్స్ బుక్ చేసుకున్నారనమాట. సో ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అని చెప్పి. అలాగే రెండో విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమా 1,000 కోట్లు అయితే ఈజీగా క్రాస్ చేస్తుంది. సో అది డౌటే లేదనమాట. సో మిగతా వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.